ఎడ్యుటైన్మెంట్. అసలు ఎడ్యుటైన్మెంట్ ఏంటి అంటారా? ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్‌ని ఎడ్యుటైన్మెంట్ అంటారు. బట్ నౌ అసలు ఇదెందుకు మాకు చెప్తున్నావు? దీంతో మాకేంటి అంటావా? లెట్ మీ టెల్ యూ ఒక రియల్లీ గ్రేట్ రీజన్ ఉంది. లేకపోతే నేను ఎందుకు చెప్తాను? ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ రైట్? ఓకే. ఐ ఈవెన్ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone, welcome to the channel Millionaire Daddy and I am Pavan. See, ఎడ్యుటైన్మెంట్ అన్న టాపిక్ని నేను మెయిన్గా తీసుకుంది ఒకే ఒక్క రీజన్ వల్ల. నేను డైరెక్ట్గా దాని గురించే చెప్దాం అనుకున్నా వితౌట్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ థింగ్, ఇది స్మాల్ వే నేను ఎలాబరేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఇక్కడే ఉంది ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుటైన్మెంట్. బట్ నౌ మనం బ్యాక్ ఇన్ ట్రెడిషనల్ డేస్లో చూస్తే అప్పట్లో కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా ఇట్స్ మోర్ ఓవర్ లైక్ థియరిటికల్, ఒక స్టోరీ టెల్లింగ్ వేలో ఉండేది. అదే సేమ్ థింగ్ మనం చదువుకునే టైంలో డిజిటల్ ఎరా అయిపోయింది, డిజిటల్ క్లాసెస్ అయిపోయింది. రైట్ నౌ ఇట్స్ మోర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టివ్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్, రైట్? ఎందుకంటే నేను కూర్చోబెట్టి ఇప్పుడు మహాభారతం నేర్పిస్తాను, ఒక 30 days నువ్వు కూర్చో మహాభారతం నేర్పిస్తా అంటే ఎవరు కూర్చోరు, నాకెందుకు అవన్నీ అంటారు. అదే సేమ్ థింగ్ ఒక 3 hours రాజమౌళి సినిమా తీసి, రాజమౌళి గారు ఒక సినిమా వేస్తే 3 hours దానికి 3000 టికెట్ పెట్టైనా మనం వెళ్తాం. ఎందుకు? ఇట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్. వీ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. వీ వాంట్ టు నో సంథింగ్ న్యూ అండ్ వీ వాంట్ టు సీ సంథింగ్ స్పెక్టాక్యులర్ ఓవర్ దట్. రైట్. ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం జస్ట్ 3 hours మూవీ చూసినా, 2.5 hours మూవీ చూసినా, 2 hours మూవీ చూసినా ఎగ్జాక్ట్లీ ఆ మూవీ అయిన పాయింట్కి ఒకవేళ అది బాగుంది అనుకోండి, వీల్ కంప్లీట్లీ రిలేట్ టు దట్ పర్టికులర్ మూవీ. అది బాగాలేదు అన్నా అట్లీస్ట్ ఒక 1/2 hour 45 minutes వాటి మీద స్పెండ్ చేస్తాం టైం మనం. అట్లీస్ట్ మన ఫ్రెండ్స్కి చెప్పుకోవడం, అరే ఏం సినిమా తీసాడు రా వీడు, బాగాలేదు, లేదా ఏం సినిమా రా ఇది, నన్ను అడిగినా నేను మంచి స్టోరీ చెప్తాను, అరే నన్ను అడిగిన నేను ఫైట్ కంపోజ్ చేస్తాను అని వీల్ ఇంటర్లింక్. ఆ మూవీని మనమే తీసినట్టు, మనమే ఏదో చేసినట్టు ఇంటర్లింక్ అండ్ వి టాక్, రైట్? నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, లెట్స్ కన్సిడర్ ఆ మూవీ మనం చూస్తున్నంతసేపు మైట్ బి సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ చూపించారు, వేరే పూర్ పర్సన్ గోయింగ్ టు ద హయ్యర్ ఎండ్, అంటే చదువుకున్న తర్వాత ఐఏఎస్ సీట్ కొట్టాడు, లేకపోతే మీరు 12th ఫెయిల్ మూవీ చూసుంటే ఇట్స్ మోర్ రిలేటబుల్. లేదా మీరు అందరూ రిలేటబుల్ సినిమా అంటే గౌతమ్ ఎస్ఎస్సి, వేర్ దిల్ షో హిమ్ యాజ్ మెకానిక్ అది ఇది, బట్ లాస్ట్కి ఐఏఎస్ అవుతాడు. సో ఆ ఐఏఎస్ అయిన తర్వాత ఆ మూవీ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో నీలోంచి ఒక గూస్ బంప్స్ కానివ్వండి, లేదా ఒక మంచి మోటివేషన్ బిల్డ్ అయి వస్తుంది, వేర్ అట్ డిపెండ్స్ అపాన్ హౌ ఇన్ డెప్త్ యూ హ్యావ్ టేకెన్ దట్ మూవీ. నువ్వు నిజంగానే ఒకసారి మోటివేట్ అయి ఉంటే మైట్ బి దట్ ఈస్ యువర్ టర్నింగ్ పాయింట్. లేదా ఏ పర్సన్ కెన్ గెట్ మోటివేటెడ్ అట్లీస్ట్ ఫర్ 2 hours, అట్లీస్ట్ ఫర్ 3 hours, అట్లీస్ట్ ఫర్ 3 days, లేదా 3 months, లేదా 3 years. బట్ ఆ లోపల ఒక్కసారి ఆ హై అనేది వస్తుంది చూసారా, అది 100% ప్రతి ఒక్క హ్యూమన్కి ఆ కొద్దిగా సేపు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసి జస్ట్ థియేటర్ నుంచి బయటకు రండి, ఆటోమేటిక్గా యువర్ షోల్డర్ విల్ బి లైక్ అప్, యూ విల్ బి రిమెంబరింగ్ దట్ హీరోయిజం. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, వి ఇన్ డెప్త్ అది ఇట్లా హార్ట్లోకి తీసేసుకుంటాం. ఇట్స్ లైక్ లైఫ్ అన్నట్టు మనం మూవీని చూస్తాము. ఆ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మన లైఫ్లో ఉన్నాయేమో అనుకుని మనం ఫీల్ అయ్యి దాన్ని మనం అంత బ్లెండ్ చేసుకుంటాం లైఫ్లో. కానీ ఎప్పుడైనా ఇది ఆలోచించారా, జస్ట్ 3 hours ఆఫ్ మూవీ, అది తీసింది కూడా ఒక హ్యూమనే, దాంట్లో యాక్ట్ చేసింది కూడా మనలాగా ఒక పర్సనే. బట్ ఐదర్ ఇట్ మైట్ బి ఎ ఫిక్షనల్ క్యారెక్టర్, ఐదర్ ఇట్ మైట్ బి రియల్ స్టోరీ. బట్ ఇంకొకటి చెప్తా, ఎప్పుడైనా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నవి మనలో నుంచి వచ్చేవే, మనం చేసిన నుంచి వచ్చినవే ఏవైనా. అంటిల్ దెన్ యూ టాక్ అబౌట్ సూపర్ పవర్స్, స్పైడర్ మ్యాన్, ఇవి తప్పితే మీరు ఎప్పుడైతే నార్మల్ లైఫ్, నార్మల్ మూవీ చూస్తారో ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అండ్ క్లియర్. నౌ 3 hours ఆఫ్ మూవీ తీసిన ఒక నార్మల్ డైరెక్టర్ హూ ఈజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్, ఆయన ఎక్కడి నుంచి ఆ పార్టికల్స్ తీసుకొస్తాడంటే ఎక్కడో చోట ఆయన చూసినవి కానివ్వండి, ఆయన వినవి కానివ్వండి, ఆయన ఇన్స్పైర్ అయ్యి హీల్ పుట్ హిజ్ ఓన్ టాలెంట్ దాంట్లో నుంచి ఒక కథని బయటకు తీసుకొస్తాడు మన కోసం. దాంట్లో ఎంత ఎమోషన్ స్పెండ్ చేయొచ్చు, ఎంత టైంని స్పెండ్ చేసి, ఎంతో స్పెండ్ చేసి దాని ఒక మూవీ స్పెక్టాక్యులర్గా ఆయన డిజైన్ చేస్తారు, రైట్? మీరు ఒక సింపుల్ లాజిక్ ఏంటండి,
మనం ఎంతవరకు ఆ మూవీ చూసిన 3 అవర్స్ ఆ ఎంటర్టైన్మెంట్ చూసి బయటకు వచ్చి అరే ఇప్పుడు చదువుకోవాలి నేను ఇది అవ్వాలి అని ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఆ మోటివేషన్ ఉన్నంత వరకు చేస్తాం, తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. ఈవెన్ లిటరలీ నేనైనా అంతే. ఎవరో ఒకరిని మైట్ బి మూవీస్లో కానీ లేదా అదైనా జిమ్ చూస్తాం, అరే జిమ్ చేయాలి, 12 మంత్స్ ఫీజు ఒకటేసారి కట్టేయడం, జిమ్కి వెళ్ళడం, జిమ్ కోసం అని షూ బ్యాగ్ ఎవ్రీథింగ్ విల్ పర్చేస్, ఇంక్లూడింగ్ అన్నీ, లైక్ ఎవ్రీథింగ్ విల్ పర్చేస్, ప్రోటీన్ ఎవ్రీథింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక 2-3 డేస్ వెళ్తాం, ఆ మోటివేషన్ అవ్వగానే అరే ఏం వెళ్తాం, విల్ బి బ్యాక్ టు అవర్ రొటీన్, రైట్? బట్ లెట్ మీ టెల్ యూ వన్ ఫేర్ ఎనఫ్ థింగ్. అది అందరికి, ఈవెన్ నాకు మీకు ప్రతి ఒక్కరికి ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. లెట్స్ కన్సిడర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 12 ఇయర్స్ నుంచి ఉండొచ్చు, 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఎవరైనా చూడొచ్చు కదా. నో విల్ క్యాలిక్యులేట్ అండ్ యావరేజ్ 20 ఇయర్స్ పర్సన్ చూస్తున్నారు అనుకోండి, ఒక 20 ఏజ్ ఉన్న ఒక పర్సన్ చూస్తున్నాడు. మీరు ఒకసారి అతని లైఫ్ టైం ఎన్ని హవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 1,75,320 హవర్స్ ఇప్పటిదాకా తను స్పెండ్ చేశాడు. ఓకే, పుట్టినప్పటి నుంచి 20 ఇయర్స్కి వచ్చే వరకు 1,75,320 హవర్స్ స్పెండ్ చేశాడు ఆయన. నౌ ఈ 1,75,320 హవర్స్లో లిటరలీ ఇలాంటి ఒక్క మూమెంట్ లేదా వాళ్ళ ఫ్యామిలీలో జరిగేది వేర్ హీ కెన్ గెట్ మోటివేటెడ్? లిటరలీ నేను చెప్తున్నా, మీ ఫ్యామిలీ అనే కాదు, మా ఫ్యామిలీ అనే కాదు, పక్కన వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. లీవ్ అబౌట్ దట్ సెకండరీ పర్సన్, పక్కన వాళ్ళకి తీసే, అసలు నీ ఓన్ ఫ్యామిలీలో ఐదర్ మీ ఫాదర్ దగ్గర నుంచి కానివ్వండి, మీ మదర్ సైడ్ కానివ్వండి, లేదా మీ ఓన్ ఫ్యామిలీ స్టోరీ, మీ ఓన్ ఫ్యామిలీ, మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్, ఫ్రమ్ వేర్ హీ ఎండెడ్, దానికి సపోర్ట్ చేసిన మీ మదర్, హౌ ఆల్ షీ హ్యావ్ టేకెన్. ఇవన్నీ మనకు సరిపోదా మోటివేషన్ కోసం? ఎక్కడో నువ్వు 300 స్పెండ్ చేసి మూవీస్లో ఎంటర్టైన్ అయ్యే బదులు వాళ్ళే నీకు ఫుడ్ పెట్టి, వాళ్ళే నీకు షెల్టర్ ఇచ్చి, వాళ్ళే నీకు ఒక మూవీ చూపిస్తున్నారంటే ఆ ఎంటర్టైన్మెంట్ మనకు సరిపోవట్లేదు. కానీ వీ స్పెండ్ అడిషనల్ 300 రూపీస్ అండ్ వీ గో టు మూవీ టు గెట్ దట్ ఇంజెక్ట్, ఐ మీన్ నథింగ్ బట్ డ్రగ్ టు గెట్ దట్ ఎంటర్టైన్మెంట్. లిటరలీ నాకు అర్థం కాదు. సి అగైన్, ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ వన్, డెఫినెట్లీ ఇట్ రిలేట్స్ టు మీ. ఎందుకంటే నా అంత హైపర్ యాక్టివ్ పర్సన్ ఫర్ మూవీస్ ఎవరు ఉండాలని నేను అనుకుంటా ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ లిటరలీ గో ఎవ్రీ మూవీ. అది తెలుగు అని ఉండదు, తమిళ్ అని ఉండదు, హిందీ అని ఉండదు, కన్నడ అని ఉండదు. ఐ గో ఫర్ ఎవ్రీ మూవీ బాగుంది అంటే ఐ డెఫినెట్లీ ఎంజాయ్, ఐఎమ్ ఇన్ దాట్ పర్టికులర్ వే. అండ్ ఆ మూవీ బాగుంది అంటే ఐ టెల్ మై పేరెంట్స్, అరే ఇట్లా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. దే డెఫినెట్లీ లిజన్. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించండి, వెన్ దే షేర్ దేర్ థింగ్స్, అలా వాళ్ళ పాస్ట్లో అలా అయింది, లేదా ఫ్రమ్ వేర్ దే స్టార్టెడ్, ఒక 5,000, 4,000, ఒక 1,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేసి నౌ వేర్ దే ఆర్, వాట్ దే ఆర్ డూయింగ్, వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అన్నది నువ్వు ఆలోచిస్తే, దానికంటే బెస్ట్ మోటివేషన్ నీకు అసలు ఏ మూవీలో ఉండదు. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్. డెఫినెట్లీ ఎడ్యుటైన్మెంట్ అన్నది వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఒక స్మాల్ యాడ్ ఆన్ లాగా మన ఎడ్యుకేషన్కి. మనం ఏం చేస్తున్నామంటే యాడ్ ఆన్ లాగా తీసుకోవట్లేదు, ఎడ్యుకేషన్ యాడ్ ఆన్ లాగా తీసుకుంటున్నాం, ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ లైఫ్ అన్నట్టు తీసుకుంటున్నాం. సి బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఎడ్యుకేషన్ కూడా ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్స్ నాట్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అవర్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. బట్ ఆ లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ అన్నది. ఎంటర్టైన్మెంట్ కూడా 100% కీ రోల్ ప్లే చేస్తుంది, నేను ఒప్పుకుంటాను. బట్ అగైన్ అక్కడి నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం, లేదా ఎక్కడి నుంచో వచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం, యూ షుడెంట్ మిస్ ద రియల్ ఎంటర్టైన్మెంట్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, వాట్ దే హ్యావ్ టేకెన్, వాట్ కైండ్ ఆఫ్ మూవీ దే హ్యావ్ కేమ్ అవుట్. మూవీలో ఉండే సస్పెన్సెస్, మూవీలో ఉండే హార్ట్ బ్రేకింగ్స్, మూవీలో ఉండే ఎమోషన్స్ ఎంత చేసినా ఇట్స్ స్టిల్ ఒక చిన్న 3 అవర్స్ ఆఫ్ మూవీని అక్కడో పార్ట్ నుంచి తీసుకొచ్చి దే ఎంటర్టైనర్స్. నువ్వు లిటరలీ చూసుకో, నీ 20 అవర్స్ 1,75,000 అవర్స్ నీ జర్నీలో ఇలాంటివి ఎన్ని చూసుంటాం మనం. బట్ ఎందుకు అవి మనం లైక్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దెమ్? లిటరలీ నేనే మోటివేట్ అవ్వను. ఎప్పుడో ఒక లైక్ లిటరలీ ఎప్పుడో చెప్పినప్పుడు అరే నిజమే కదా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ సామెత ఉంది కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టు, డెఫినెట్లీ వీ డూ ద సేమ్ థింగ్. ఇవాళ నైట్ అంతా వీల్ టాక్, అంత బాగానే ఉంది, నెక్స్ట్ డే అగైన్ అరే దీని ఎండ్ రీజన్ అసలు ఏంటి అనుకుంటున్నారా? నా వరకు నేను అనుకుంటున్నా, మీ గురించి మాకు తెలియదు, బట్ నా వరకు నేనేమనుకుంటున్నా అంటే, అరే మమ్మీ వాళ్ళే కదా ఎక్కడికి వెళ్తారు, అరే డాడీయే కదా
డాడీయే కదా చేసింది, మన కోసమే కదా చేసింది. సో దీనివల్ల మైట్ బి ఐ ఫీల్ అరే ఎండ్ ఆఫ్ ద డే అదేంటంటే అది ఆల్రెడీ లైఫ్లో అంత బ్లెండ్ అయిపోయి ఉన్నారు కదా, వేర్ వీ కాంట్ గెట్ త్రూ దట్. అంటే మనకు ఎంతవరకు ఇంకా కొత్తదనం చూసుకుంటున్నాం కానీ ఆల్రెడీ ఉన్న వాటితో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అది ఎప్పుడైనా ఎవరైనా యాజ్ బీయింగ్ ఏ హ్యూమన్, వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ నాట్ ఎంటర్టైన్ or వీఆర్ నాట్ happy with that. We need something new, we need something new things, we need something new in our life. So ఇది 100% ఉంటుంది. బట్ యా, ఐ విల్ గివ్ యూ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక్కసారి మీ ఫ్యామిలీది బ్యాక్గ్రౌండ్ ఒక 3 hours 2 hours 1 hour ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నావు, ఒక్కసారి అది డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయి. నువ్వు నీకే అనిపిస్తుంది అరే ఇలాంటి సినిమా తీస్తే మా ఓన్ ఫ్యామిలీది స్ట్రగుల్ కానీ హ్యాపీనెస్ కానీ ఇలాంటి ఒక మూవీ తీస్తే ఏ రేంజ్లో హిట్ అవుతుంది అని నీకు ఒక స్ట్రైక్ అవుతుంది చూసా, అదొకసారి మైండ్లో పెట్టుకో. దాన్నే ఒక మూవీ అనుకో, దాని నుంచి మనం ఎంత మోటివేట్ అవ్వచ్చో ట్రై చేద్దాం. నేను ట్రై చేస్తాం, మీరు ట్రై చేయండి. మీదేమన్నా మీ ఫ్యామిలీలో ఏదన్నా రియల్లీ గ్రేట్ ఇన్సిడెంట్ ఉన్నా కానీ గ్రేట్ ఒక స్టోరీ లాగా ఉంటే ప్లీజ్ డూ షేర్ మీ ఇన్ కమెంట్స్. ఐఎమ్ రియల్లీ గుడ్ ఇన్ లిజనింగ్ స్టోరీస్ ఆర్ రైటింగ్ స్టోరీస్. సో నేను చాలా ప్యాషనెట్ స్టోరీస్ రాయడంలో. నేను ఇంటర్ నుంచి ఇప్పటిదాకా whenever I get time I write stories. నాకు చాలా ఇష్టం స్టోరీస్ అంటే, ఫిక్షనల్ స్టోరీస్, రియల్ టైమ్ స్టోరీస్. ఐ హ్యావ్ రిటన్ మల్టిపుల్ స్టోరీస్. మీరు నిజంగా ఎలా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు వీటి గురించి. వీ కెన్ ట్రై టు డ్రైవ్ మోర్ బెటర్ కంటెంట్ అవుట్ ఆఫ్ దిస్. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు గెట్ మోటివేట్ ఫ్రమ్ యోర్ ఓన్ స్టోరీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకు. బై బాయ్.